దేవునికి స్తోత్ర. గొర్రెలో ఉన్న 3 లక్షణాలు. ఒకటి ఏంటంటే అది పరిపూర్ణంగా కాపరి మీద ఆధారపడుతుంది. ఎందుకు ఆధారపడుతుంది అంటే అది పారిపోలేదు శత్రువుని చూసినప్పుడు, అలా అని చెప్పి సొంతగా పోరాడలేదు. కాబట్టి పరిపూర్ణంగా ఆ గొర్రె కాపరిని వెంబడిస్తుంది. కాపరి అయిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని, ఆయన మేపు ప్రజలమైన మనల కాయు మరి మన ప్రభు వారిని మనము కాపరిగా కలిగి ఉండి ప్రభు వారిని మనం వెంబడించే వారంగా, ప్రభువు మీద పరిపూర్ణంగా ఆనుకునే వారంగా ఆ ప్రభు వారిని మనము కలిగి ఉన్నప్పుడు మనకు బాధ దూరం నుండి వచ్చినా మనము భయపడ అవసరం లేదు. బాధ కలిగిన మనం ఏమాత్రం కూడా బాధపడ అవసరం లేదు. ఎందుకంటే బాధలను తీర్చువాడు మన ప్రభు అయిన యేసయ్య. ఆయన మన బాధలన్నిటినీ కూడా తొలగించువాడు. యోబు గ్రంథం 5వ అధ్యాయం 19లో ఉన్న మాట ప్రకారంగా 6 బాధలు కలిగిన నీకు ఏమాత్రము కూడా భయపడనవసరం లేదు. దేవునికి స్తోత్రం. బాధపడనవసరం లేదు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆయన నీ బాధను బంధకములను తొలగించు దేవుడు. ఈచ్ అండ్ ఎవ్రీ హిండ్రన్స్ హి విల్ టేక్ అవే. ఈచ్ అండ్ ఎవ్రీ పెయిన్ హి విల్ టేక్ అవే. ఈచ్ అండ్ ఎవ్రీ obstacles he will remove in your life when you fall onto our God Almighty as a shepherd. దేవునికి స్తోత్రం. మన దేవుణ్ణి మనము కలిగి ఉన్నామంటే పరిపూర్ణముగా విశ్వాసములో కదల్చబడకుండా మనం ఆయన వైపే చూస్తూ ఉన్నట్లయితే ప్రభువారు మన పక్షంగా ఉండి యుద్ధము చేసి శత్రువైన అపవాదిని జయిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇఫ్ గాడ్ ఈజ్ ఫర్ us, who can be against us? ఎస్, మన దేవుడు మన పక్షముగా ఉండగా మనకి విరోధి ఎవడు? విరోధి అయిన అపవాదిని ఎదిరించడానికి ప్రభువారు గొప్ప శక్తిని ఇస్తారు. హి విల్ స్ట్రెంథెన్ అవర్ లైఫ్ ఆల్ ద టైమ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 3వ మాటగా భారము కలిగి ఉంటుంది గొర్రె ఆల్ ద టైం. మనం ఈజిప్ట్ దేశంలో చూసినట్లయితే ఎంతో చాలా హెవీ ఊలన్తో అవి ఉంటాయి. 6 నెలలకు ఒకసారి ఆ ఊళ్ళంతా కూడా కట్ చేయాలి. కట్ చేయకపోతే ఆ భారంతో కళ్ళు కూడా మూసుకుపోయి కళ్ళు కూడా సరిగ్గా చూడలేని పరిస్థితుల్లో ఉంటాయి. ఆ గొర్రెల మీద ఉన్న భారాన్ని తొలగించాలి. తొలగించకపోతే అవి సరిగ్గా నడవలేవు, సరిగ్గా హెవీగా ఉంటాయి. కాబట్టి మనము కూడా మన జీవితాల్లో మన మీద ఉండేది, మన తల మీద ఉండేది భారము. అది పాప భారం కావచ్చు, అప్పు భారం కావచ్చు, శాపము కావచ్చు, బలహీనత అనే భారము కావచ్చు. వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ గాడ్ విల్ టేక్ అవే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గమనించినట్లయితే లేఖన భాగములలో 55వ కీర్తన 22వ వచనంలో, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. Cast your burden on the Lord, he will sustain you. Praise the Lord. Hallelujah. Cast your burden on the Lord. మనము మన భారము యెహోవా మీద మోపాలి. మనం అనుకుంటాము, ప్రార్థన చేస్తూనే ఉంటాము, ఎల్లప్పుడూ కూడా దేవుడు నా పట్ల కార్యం చేస్తారు అంటారు. కానీ దేవుని మీద పరిపూర్ణంగా ఏమో ఆ భారాన్ని మనమే మోస్తున్నాము అనడానికి ఆనవాళ్ళు ఏంటంటే ఆ బాధ గురించి, ఆ భారము గురించి ఎప్పుడు కూడా దిగులు పడుతూ చింతపడుతూ అవుతుందో లేదో, దేవుడు కార్యం చేస్తా టెన్షన్, ఎంతో కన్ఫ్యూజన్స్, లాట్ ఆఫ్ చాలా పెయిన్స్ మనం ఎదుర్కొంటూ ఉంటాము. అంటే దేవుని మీద నిజంగా భారం వేస్తే వై షుడ్ వి feel that thing, whether it will happen or not in my life, whether it fulfill or not, why should we think about it? Why should we feel it is a burden? God will take away each and every heavy burden from you and he will సస్టైన్ యువర్ లైఫ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను అంటున్నారు. కాబట్టి ప్రియబిడ్డలారా, మన జీవితాల్లో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన పక్షంగా కార్యం చేయాలి అంటే we have to come unto the Lord and we have to keep all the burden upon the Lord so that he will sustain our life all the time. We need to have strong faith, strong strength. అందుకే నా బలము నా శక్తి కాదు కానీ మీ ఆత్మ ద్వారానే నా పట్ల ఈ కార్యాన్ని
జరిగించు ప్రభువా అని మనం ప్రార్థన చేసే వారంగా ఉండాలి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. కాపరిగా మనం ప్రభువాన్ని కలిగి ఉన్న మనము పరిపూర్ణంగా మనము కాపరి అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు మీద ఆధారపడాలి. ఎందుకంటే మనము స్వయంగా పోరాడలేము, స్వయంగా జయాన్ని పొందలేము. యేసయ్య కాపరి మనకుంటే, మనతో ఉంటే, మనలో ఉంటే, మనకు దూరం నుండి వచ్చే ఆ యొక్క భయము నుండి ప్రభువారు మనలను తప్పించి కాపాడతారు. మన పక్కలో ఉండి వచ్చే బాధను తొలగించి మనకు నెమ్మదిని, శాంతిని, శాంతికరమైన జలముల యొద్ద మనల్ని నడిపించి నిమ్మలమైన వాతావరణంలో ప్రభువారు మనల్ని ఉంచుతారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గాఢాంధకారపు చీకటిలో సంచరించిన నేను భయపడను. గాఢాంధకారపు చీకటి వంటి సమస్యలు వలయములో చిక్కుకున్నా ఒకదాని తర్వాత ఒకటి వచ్చి we no need to feel fear of anything in this world. దేవుని స్తోత్రం, హల్లెలూయా. భారం అనేది మన మీద ఉండేది, మన మీద ఉంచబడిన సమస్త భారములన్నిటినీ తొలగించడానికి ప్రభువారు ఇష్టపడుచున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, తొలకరి వాన కార్యక్రమంను వీక్షించున్న ప్రతి బిడ్డ కూడా విశ్వాస యోధులమై పరిపూర్ణతలో, పరిశుద్ధతలో యేసయ్య ప్రేమను ఎరిగిన వారము అని చెప్పుకొనుచున్న మన మందిరము కూడా యెహోవాను కాపరిగా మనము కలిగి ఉన్నాము అంటే మూడు కూడా ప్రభు వారి చెంత అప్పగించాలి, చేతులకు అప్పగించాలి. ప్రభు వారికి అప్పగించాలి అంటే ప్రభు వారిని వెంబడించే వారముగా మనం ఉండాలి. దేవుని సన్నిధిలో దేవుని కార్యాలు మనం చూస్తూ ముందుకు కొనసాగిపోవాలని కోరుకుంటూ ఈ యొక్క మాటలు ముగించున్నాను. మన జీవము కలిగిన జీవాధిపతి అయిన యేసయ్య ఈ మాటలు మన వినికిల్లో నీరు కట్టి ఫలింపచేయనుగాక. మనము దేవుని బిడ్డలుగా ఉంటున్న మనము భయము నుండి, బాధ నుండి, భారము నుండి విడిపింపబడి సంతోష సమాధానాలతో, సుఖ సౌఖ్యములతో, ఆత్మలో అన్ని విషయాల్లో సౌఖ్యంగా వర్ధిల్లాలని కోరుకుంటూ ఈ మాటలు ముగించుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. అందరము కూడా ఏకీభవించండి. ఎవరు ఏ రోగముతో, ఏ బలహీనతతో ఉన్నారో, ఏ శాపంలో, ఏ క్రోధంలో, ఏ నిష్ఠూరంలో, ఏ నిరుత్సాహంలో, నిస్సహాయతలో ఉన్నారో ఆ బలహీనత దగ్గర చేతులు పెట్టుకొని ప్రార్థనలో ఏకీభవించండి. కృపా సత్య సంపూర్ణుడా స్తోత్రములు. అద్భుత దేవ, ఆశ్చర్యకరుడా, ఆశ్చర్య కార్యములు బహు ఆశ్చర్యకరంగా చేయవాడా మీ స్తోత్రములు తండ్రి. దేవా, సమస్త భయములన్నిటి నుండి విడుదలిచ్చే దేవుడు, భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. ఫియర్ నాట్, ఐ యామ్ విత్ యూ. ఎస్ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ యువర్ వర్డ్. Yes, Lord Father. Help us, Lord, to be strengthened all the time, O Lord Father. గొప్ప దేవా, స్తోత్రములు దేవా. బలపరచండి మీ వాక్తో, ధైర్యపరచండి దేవా, స్తోత్రం. విశ్వాసతలో అయా తండ్రి పరిపూర్ణంగా చేయండి ప్రభు. మీకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. అయా భయం అనేది దూరం నుండి వస్తుంది. దూరం నుండి వచ్చే అపవాది ప్రభా, శత్రువు అయిన తండ్రి, అయా తండ్రి క్రూర మృగముల ఆ అపవాది తంత్రములు యేసు నామములో తండ్రి ఛేదిస్తున్నాం ప్రభా, బంధిస్తున్నాం. ఈచ్ అండ్ ఎవ్రీ ఈవిల్ థింగ్స్ రెబ్యూక్ లార్డ్ ఫాదర్. బాధ ప్రభు ఆయా పక్కలో నుండి వచ్చేది, మా సొంత వారిలో నుండి ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా ప్రొవోక్ అవుతున్నా ఈచ్ అండ్ ఎవ్రీ పెయిన్ రెబ్యూక్ ఇట్ లార్డ్ ఫాదర్. డిస్ట్రాయ్ ఆల్ డీమన్ స్పిరిట్స్ ఓ లార్డ్ ఫాదర్ జీసస్. గివ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ పీస్, జాయ్, హ్యాపీనెస్ ఇన్ దేర్ లైఫ్స్ ఓ లార్డ్ ఫాదర్. థ్యాంక్ యూ లార్డ్ ఫాదర్ జీసస్. భారం మా తల మీద ఉండేది, మా పైన ఉంచబడిన సమస్త అప్పు భారములు, అయా నిరుద్యోగ సమస్యలు ప్రభు, అశాంతి, అసమాధానం అనే భారము ప్రభా, కుటుంబంలో ఐక్యత లేదు, సమాధానం లేదు ప్రభా, శాంతి లేని లోకములో ఒకరిపై ఒకరికి అసూయలు, ద్వేషములు, మత్సరములు వెంటాడుచున్న ఈ లోకములో ఉన్న సమస్త భారములన్నిటినీ యేసు నామములో దూరపరచబడును గాక. దేవా, ఎవరు ఏ వేదనలో, బాధలో, శోధనలో తండ్రి ఉన్నారో వారందరినీ కూడా సంతోష సమాధానాలతో నింపడి పరిపూర్ణంగా మీ మీద ఆనుకొని మీలో అంటుకట్టుబడి మిమ్మల్ని వెంబడిస్తూ ప్రభు మీ ప్రేమకు, కృపకు అయా వేడుకున్న వారుగా సిద్ధపరచండి. కార్యములు నూతనపరచమని సహాయమకై వేడుకుంటూ యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ ఆదరణ, అన్యోన్య సహవాసం ఇప్పుడు సదాకాలము కూడి ఉన్న మనకు సర్వలోక పరిశుద్ధులకును సదా తోడై ఉండి నడిపించి కాపాడి సంరక్షించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తొలకరి వాన కార్యక్రమములు క్రమం తప్పకుండా వీక్షించున్న ప్రియ బిడ్డలందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనాలు. ఈ దినము జన్మదినము జరుపుకుంటున్న బిడ్డలకు విష్ హ్యాపీ
బర్త్డే బ్లెస్సింగ్స్ టు యూ ఆల్. అదేవిధంగా వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డలకు విష్ ఏ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. మే గాడ్ బ్లెస్ యూ. స్టే బ్లెస్డ్. మే గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్.